working away here and the ground floor staff also. I convey my Krishnashtami and or Janmashtami wishes to parents as well as to the small kids who are performing here today, and I am wishing them a very very good luck. I think చాలా చాలా చిన్ని కృష్ణుల్లో చిన్ని రాజులు బాగా తయారు చేసినందుకు ఫస్ట్ థ్యాంక్స్ టు ద పేరెంట్స్. పాప లాంగ్ వే త్రూ ఎంతసేపు చాలా చాలా చిరాకు పెడుతుంటారు, బట్ ఈవెన్ దో పేషెన్స్ అనేది మనలోనే ఉంటుంది. అండ్ ఆల్సో ద మదర్ ప్లేస్ అ వెరీ కీ అండ్ వైటల్ రోల్ ఇన్ దిస్. So who else attended here? Thanks for coming to the Icon School and you are making a very very great success I think so today event. Today we are celebrating our special festival called Sri Krishna Janmashtami. This festival is all about celebrating a birth of Lord Krishna, who is known as the 8th incarnation of Lord Mahavishnu. Krishna was born on a special day called Ashtami. That's why we call this festival Krishnashtami or else Janmashtami. Janmashtami also teaches us many important lessons and that we can learn and follow in our lives. ప్రతిదీ కూడా మనకు ఒక అర్థం ఉంటుందండి. ఎన్ని ధర్మాలు ఉన్నాయో, ఎన్ని లెసన్స్ ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న వాటికి పోల్చుకుంటే పేరెంట్స్ మనమే పిల్లల్ని ప్రిపేర్ చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లల్ని మనం ఎంత స్ట్రాంగ్గా డిఫెండ్ చేసుకోవాలని, ఎలా ఫైట్ చేయాలని కానీ ప్రతిదీ కూడా మన స్కూల్స్లోనే కాదు. ఎందుకంటే ఆల్మోస్ట్ ఆ స్కూల్స్లోనే టీచర్స్ సెకండ్ పేరెంట్స్ అంటారు, సెకండ్ మదర్ అంటారు, అంతే కదండి. సో ఎంత టైం అయితే మన దగ్గర ఉంటారో మిగతా టైం అంతా కూడా పిల్లలు టీచర్స్ స్కూల్స్లోనే మనం గడుపుతుంటాం. నేను కూడా ఒక మదర్నే, నాకు ఒక పాప. సో ఎక్కువ తను ఇప్పుడు ఎన్ఎస్ఎంలో చదివింది. మా దగ్గర ఉండడం ఒక లెక్క. సో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది స్కూల్స్ ద్వారా, మన టీచర్స్ ద్వారా, ప్రిన్సిపల్స్ ద్వారా, మిగతా అక్కడ ఉన్న ఎన్వైరన్మెంట్ బట్టి వస్తుంది. స్కూల్స్లోనే కాదండి, పిల్లలు మన ఇంట్లో కూడా ఎంతో కొంత ప్లీజ్ ట్రై టు లర్న్. మేము ఏదైనా ట్రైన్ చేయాలి. ఎలా అంటే ఎవరైనా కొడుతుంటే పిల్లలు మనం ఏంటంటే ఊరుకోండి దేనికి గొడవ అని అంటాం, కానీ ఈరోజు డిఫెండింగ్ సిస్టమ్ అనేది తప్పనిసరిగా నేర్పించాము. కృష్ణాష్టమి రోజు మేడం నేను ఇది చెప్తున్నారని అనుకోరు. ప్రస్తుతం ఉన్న ఫ్యూచర్ పిల్లల్ని మనం ట్రైన్ చేసి ట్యూన్ చేసిన దాన్ని బట్టి పిల్లల గ్రోత్ అంటూ ఉంటుంది. ఆ డెవలప్మెంట్ కూడా దాన్ని బట్టే వస్తుంది. బెటర్ ప్లీజ్ ఇంట్లో ఎంతసేపు పుస్తకాలు పురుగుల్లాగా ఇంట్లో కూర్చొని వాళ్ళని బట్టి కొట్టించి మదించేటట్టు చేయమని. నేను కూడా చిన్నప్పుడు నాకు కొన్ని విషయాలు తెలియదు. కాకపోతే క్రమేణా మనకున్న ఇప్పుడు కల్చరు, ఈ కమ్యూనిటీస్ మనకి బయటకి ఎక్స్ప్లోర్ చేయాలి. ఇప్పుడు ఇంటికే పరిమితం చేసేసాం అనుకోండి, పిల్లలు ఎప్పుడు ఆడుకోవాలి ఇంట్లో, అదే కాదు బయటికి కూడా తిప్పండి. ఎగ్జిబిషన్స్కి వాటికి చాలా వస్తున్నాయి ఇప్పుడు. సో మెమరీ మైండ్ గేమ్స్, ఎంతసేపు ఫోన్లు ఇచ్చి పిల్లలు అన్నం తినాలి కదా అని చెప్పేసి కుక్కాలని కూరాలని దయవించి పిల్లలకి ఫోన్లు ఇవ్వమాకండి. ఆ ఫోన్ల వల్ల సగం రేడియేషన్స్ దెబ్బ. మనకి పిల్లలు కొన్ని రోజులు మంచిగా ఉండాలి, మనం బాగుండాలంటే ముందు మనం మానేయాలి, తద్వారా వాళ్ళు మానేస్తారు. కాకపోతే మనకు కూడా ఒక పుస్తకాలు పురుగు ఒకప్పుడు మనకు అలవాటు, కాకపోతే ఇప్పుడు మనకు ఫోన్ పురుగు అలవాటు అయితే. సో మీరందరూ కూడా పిల్లలకి ఏదైతే బెటర్ అనేది చూసుకుంటూ ఈ యూట్యూబ్స్ అవన్నీ వస్తున్నాయండి, దట్స్ నాట్ గుడ్. మనం ఏమైనా అన్నం పెట్టాలని ఆడిపించాలి, పర్వాలేదు. ఏంటి పిల్లలు అలా చేస్తే అలా కంట్రోల్ చేయొద్దు, వదిలేసేయండి, ఏం ప్రాబ్లం లేదు. ప్లీజ్ నేను ఇలా అంటున్నానని మీరు వేరేగా ఎవరు ఇక్కడ వచ్చి ప్రతి పేరెంట్ అనుకోవద్దు. ఎందుకంటే ప్రతిదీ కూడా ఆ ఫోన్ వల్లనే వస్తున్నాయండి. ఫోన్ ద్వారా చాలా మంది సమాజం చాలా వరకు పాడైపోయింది. బెటర్ వాళ్ళకి ఇంకేదైనా క్రియేటివ్గా పజిల్స్ అని, ఇమేజెస్ అని బయటకు కూడా తీసుకెళ్ళి కూడా పార్క్స్లో ఆడించండి. సో దాని ద్వారా ఏంటంటే రకరకాల ఫ్రెండ్స్ అవుతారు. సో పిల్లలకి ఏంటంటే ఆ కమ్యూనికేషన్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీరు మీ అందరికీ తెలిసిన విషయమే, ఇది నేను కొత్తగా చెప్పాలని కాదు, బట్ ఐ వాంట్ టు షేర్ దిస్. వేరేగా అనుకోవాలి. గుడ్ ఆల్వేస్ విన్స్ ఓవర్ ఈవిల్. ఎప్పుడైనా కూడా ఒక మంచి ఉన్నప్పుడు అది ఎలా జయించాలని, చెడు మీద ఎలా జయించాలనేది ఇప్పుడు కాదండి, ఎప్పుడెప్పటి నుంచో పురాణాల నుంచి అవన్నీ జరుగుతుంది. కృష్ణ లైఫ్ టీచర్స్ us to always stand up for what is right, just like he did when he defeated the evil king Kamsudu. కంసుని ఎలా జయించాడో అట్లాగే మనం కూడా విక్టరీస్ రావాలనేది ఇలాంటివన్నీ పూర్వం నుంచి వచ్చిన మనకి పురాణాలు ఇవన్నీ దీని నుంచి వచ్చింది. ఫ్రెండ్షిప్ ఈజ్ వెరీ స్పెషల్. ప్రతిదీ కూడా వాడి కొట్టు వీడు కొట్టు ఇలాంటి నుంచి నేర్పమాకండి. ఫ్రెండ్షిప్ అనేది మన పిల్లలే సాల్వ్ చేసుకోవాలండి. పేరెంట్స్ మధ్యలో దూరకూడదు. అది దూరేమన్న సమస్య పెద్దదవుతుంది, వాళ్ళ మధ్యన మన విభేదాలు క్రియేట్ చేస్తున్నాం అవుతాం.
బెటర్ డోంట్ ఇన్వాల్వ్ ఇన్ దర్ ఫ్రెండ్షిప్స్. వాళ్ళు చేసుకున్నప్పుడు వాళ్ళకి కూడా తెలుస్తుంది ఎలా చేయాలి. వాళ్ళని ఏమంటే ఇప్పుడు ఈ వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో వస్తాయి, మధ్యలో వాళ్ళు వచ్చారనుకోండి అది ఎక్కువ అవుతుంది. అలాగే పిల్లల మధ్యలో కూడా ఎప్పుడైనా పిల్లలు సిబ్లింగ్స్ ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో కూడా దయ్యం ఎప్పుడు కూడా వచ్చి వాళ్ళు సాల్వ్ చేసుకోగలరు. వాళ్ళకి ఆ తెలివితేటలు భగవంతుడు కల్పిస్తాడు. మనం ప్రతిదానికి వెళ్ళి దానికి ఆ ఫ్యూచర్ అంటే అది ఆ ఇంపాక్ట్ మనం పెద్ద అయిన తర్వాత ఆ ఇన్ఫ్లుయెన్స్ పెరుగుతాయి. దయచేసి ఇప్పటి నుంచి అది అరికట్టేసేయండి. ఫైండ్ జాయ్ ఇన్ సింపుల్ థింగ్స్. చిన్న చిన్న సంతోషాలు కూడా మనం ప్రతి దాంట్లోనే చూసుకోవాలి. అబ్బా ప్రతిదీ సమస్య కింద కూడా మనం ఎప్పుడు ఫీల్ అవ్వకూడదు. రెస్పెక్ట్ నేచర్. మన పేరెంట్స్ మన ద్వారా పిల్లలకు వస్తాయి ప్రతిదీ. హెరిడిటరీ అంటారు, జబ్బులే కాదండి, బుద్ధులు కూడా హెరిడిటరీయే. సో ఏమనుకోమాకండి, బుద్ధులు కూడా హెరిడిటరీ ప్రకారంగానే వస్తాయి. మనం ఒక మొక్క నాటేమనుకోండి, పిల్లలు చేత నీళ్ళు పోయించండి. వారానికి ఒకసారి రోజంతా మనం వంటలు చేసుకుని వీటి మీద ఉండడం కంటే చిన్న టైం వాళ్ళకి ఇచ్చినప్పుడు అది తెలుస్తాయండి. మనకి అవన్నీ హ్యాపీనెస్ ఎప్పుడు ఉంటాయి తెలుసా. పిల్లలు పెద్దోళ్ళు అయిపోతారు కదా, మనం ఖాళీ ఉన్న టైం అన్నీ కూడా అనిపిస్తుంది. ప్లీజ్ చిన్న చిన్న సంతోషాలు ప్రతి ఒక్కరిలో దయవుంచి లెట్ దెమ్ ఎంజాయ్. పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, నాన్నలు అమ్మమ్మలు ఉన్నారనుకోండి, కొంచెం ఏదైనా చేయమనండి. మన ఊరికి చిన్నవే అది రేపు మనకి మంచి సంతోషాలు వారి భావి భవిష్యత్ తరాలకి చాలా చాలా ఉపయోగపడుతుంది. హ్యావ్ ఫెయిత్. ముందు మనకి పిల్లల మీద మనకు నమ్మకుంటారు. ఏదో పక్కన వాళ్ళు చెప్పారనో, ఎదురింటో చెప్పారు, పక్కింటో చెప్పారనో దయించి ప్లీజ్ నో. ముందు పిల్లలకి ముందు మనం నమ్మాలి. అలా అని ప్రతి చిన్నది కూడా వాళ్ళు చెప్పిన అబద్ధాలు కూడా నమ్మకూడదు. అందులో ఏంటి ఉంది, వాట్ ఈస్ రాంగ్, వాట్ ఈస్ రైట్ అనేది మనం తెలుసుకోవాలి. అంటే మనం పెంపకం బట్టి పిల్లల అబద్ధాలు అనేది కూడా ఆడరు. వాళ్ళు ఏదైనా పేరెంట్స్కి వచ్చి చెప్పేటట్టు ఉండాలి. ప్రతిదీ స్కూల్ నుంచి వచ్చిన వెంటనే టీచర్ ఏం చెప్పారు, ఏం చెప్పారు అవి అడగద్దండి. ఏం చేస్తావు నాన్న, ఏం చేస్తావు తల్లి, ఈరోజు స్కూల్లో ఏం జరిగింది ముందు మనం అడిగితే వాళ్ళకి ఒక హోంవర్క్ లాగా మనకి చెప్పడం అనేది అలవాటు పడతారు. మనం కానీ వాళ్ళ కానీ మన దగ్గర దాసారనుకోండి, చాలా చాలా పెద్ద విషయాలు వాళ్ళకి చెప్పలేనప్పుడు అవి ఒక పెద్ద సమస్యల కింద అవుతాయి. ఈ ప్రతి పేరెంట్ ఆ ఫ్రెండ్లీనెస్ అనేది మన పిల్లల్లో వస్తే, మా వారు పాఠశాల అడ్వాన్స్ స్కూల్ డైరెక్టర్ ఆయన నాకు ఎప్పుడు ఏం చెప్పారంటే, ముందు పాపను ఫ్రెండ్లీ ఉంది, ఈ ఫ్రెండ్లీనెస్ పాపని ఇంకా షేర్ చేసుకునేటట్టు చేసుకోవాలి అని చెప్పేవారు. సో మా హస్బెండే ఒక రోల్ మోడల్ అండి. కాదు ప్రతిదీ కూడా ఆయనే నాకు గైడ్ చేసేవారు. మా అక్కగారు కూడా ఏదైనా నేను చిన్నప్పుడు దెబ్బేసాను అనుకోండి, ఒప్పుకొని వచ్చేసేవారు. వాళ్ళకి భయం అనేది ఉండదండి. అప్పుడు భయం లేకపోవడం వల్ల ఏంటంటే మన మీద కొంచెం ఎప్పుడైనా కొడుతున్న నాన్న వచ్చి అన్న ఇంటి వస్తుంది. దయచేసి పిల్లలకి చెప్పేటప్పుడు గదిలో తీసుకెళ్ళి వాళ్ళలో కొంచెం చదివించి వాళ్ళు తిరిగినప్పుడు పెద్దవాళ్ళు ఈ భూమి అక్కగారు మాట్లాడండి. బీ బ్రేవ్ అండ్ కాన్ఫిడెంట్. అందరూ కూడా ధైర్యంగా కాన్ఫిడెంట్గా ఏదైనా చెప్పేటప్పుడు ఓపికగా చెప్పాలి. పిల్లలకు కూడా అలవాటు ఉంది. వాళ్ళు కూడా ఏంటంటే స్కూల్స్కి వెళ్ళండి, ట్యూషన్ ప్రోగ్రామ్స్, కాంపిటీషన్స్ వెళ్ళేటప్పుడు షైన్ స్టేజ్ దాంట్లో ఏంటంటే Krishna was brave. This story encourages us to be confident and face challenges with courage. చిన్న చిన్న కథలు చెప్తూ ఉన్నాయి. వాళ్ళ ద్వారా ఏంటంటే ఇందులో మనం ఆలోచించినప్పుడు మన నాన్నలు అమ్మలు కథలు చెప్పేవారు. కథలు చెప్పట్లేదు, చూడలే కథలు ఇది ఏడు పెట్టలో ముందుగా ఆలోచించుకుని చూసేస్తుంది. ఆ కథలు చెప్పడం మానేస్తాం కదండి. ఇలాంటి కృష్ణుడి గురించి కానీ, అర్జునుడి గురించి కానీ, ఒక ధర్మరాజు గురించి కానీ వాళ్ళకి తెలియదు. ఎవరో అనుకుంటారు. చిన్న చిన్న వెబ్సైట్ స్టోరీస్ ఉన్నాయి, అది మనమే చెప్పాలి. మనమే చెప్తే వాళ్ళకి చాలా బాగుంటుంది. మీరు దయచేసి అవి చెప్తూ పిల్లల గ్రోత్ని పెంచండి. ప్లీజ్ హంబల్ అండ్ కైండ్. హంబల్నెస్ అంటే ఏమి కాదండి. కృష్ణ వాజ్ అ డివైన్ ఫిగర్. He always humble and kind to everyone. We should also try to be kind to our help others. ప్రతిదీ కూడా ఇప్పుడు చాలా మంది బర్త్డేస్ యానివర్సరీస్ అన్ని కార్పొరేట్ Mahadeva Sudha
महाकाव्य नाट्यवादी प्रियं मूषिकवाहन मोदक प्रियं पावमगमगमरि सरि सपमगमगमरि सरि गमरि सरि सरि गम सरि गमगमरि गमरि गमरि सरि सरि गमरि सरि गमगम गणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि महागणपतिं விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் வேடிக்கையாய் பாட்டு பாடி விதம் விதமாய் ஆட்டம் ஆடி நாழிக்கொரு லீலை செய்யும் நந்த கோபால கிருஷ்ணன் விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் வேடிக்கையாய் பாட்டு பாடி விதம் விதமாய் ஆட்டம் ஆடி நாழிக்கொரு லீலை செய்யும் நந்த கோபால கிருஷ்ணன் விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் பொல்லாத விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் வேடிக்கையாய் பாட்டு பாடி விதம் விதமாய் ஆட்டம் ஆடி நாழிக்கொரு லீலை செய்யும் நந்த கோபால கிருஷ்ணன் விஷமக்கார கண்ணன் விஷமக்கார கண்ணன் நீலமேகம் போல இருப்பான் நீலமேகம் போல இருப்பான் பாடினாலும் நெஞ்சில் வந்து கொடி இருப்பான்
பக்கத்து வீட்டு பெண்ணை அழைப்பான், பக்கத்து வீட்டு பெண்ணை அழைப்பான், மூக்காரி ராகம் பாட சொல்லி வம்பு கிழப்பான். பக்கத்து வீட்டு பெண்ணை அழைப்பான், மூக்காரி ராகம் பாட சொல்லி வம்பு கிழப்பான். எனக்கு அது தெரியாதென்றால் எக்கூறுக கிள்ளி விட்டு அவள் விக்கி விக்கி அழும்போது இதாண்டி முகாரி என்பன் விஷமக்கார கண்ணன், விஷமக்கார கண்ணன். வெண்ணெய் பானை மூடக்கூடாது, வெண்ணெய் பானை மூடக்கூடாது, இவன் வந்து விழுங்கினாலும் கேட்கக்கூடாது, இவன் அம்மா கிட்டே சொல்லக்கூடாது, சொல்லிவிட்டால் அட்டகாசம் தாங்க உண்ணாது. சும்மா ஒரு பேச்சு காணும், சும்மா ஒரு பேச்சு காணும், திருடன் என்று சொல்லிவிட்டார். உன் அம்மா பாட்டி அத்தை தாத்தா அத்தனையும் திருடர் என்பான் விஷமக்கார கண்ணன், விஷமக்கார கண்ணன். வேடிக்கையை பாட்டு பாடி விதம் விதமாய் ஆட்டமாடி நாழிக்கொரு லீலை செய்யும் நந்த கோபால கிருஷ்ணன் விஷமக்கார கண்ணன். வேடிக்கையை பாட்டு பாடி விதம் விதமாய் ஆட்டமாடி நாழிக்கொரு லீலை செய்யும் நந்த கோபால கிருஷ்ணன் விஷமக்கார கண்ணன், விஷமக்கார கண்ணன், விஷமக்கார கண்ணன். பொல்லாத விஷமக்கார கண்ணன், 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 பொல்லாத விஷமக்கார